ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి. ఫైనల్కు దగ్గరపడుతున్న క్రమంలో టైటిల్ రేస్ ముఖ్యంగా కళ్యాణ్ తనుజ మధ్య జరుగుతోంది. ఇమ్మాన్యువెల్, సంజన కూడా స్ట్రాంగ్ కాంటెండర్స్గా ఉన్నారు. ఈ వారం నామినేషన్స్లో కెప్టెన్ కళ్యాణ్కు ఇచ్చిన పవర్తో ఎవరైనా ఒక నామినేటెడ్ కంటెస్టెంట్ను సేవ్ చేసి మరొకరిని డేంజర్ జోన్లోకి తీసుకురావచ్చు. ఈ ట్విస్ట్ వల్ల హౌస్లో అలెన్సెస్ షేక్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ మెంబర్స్కు బాక్స్ ఆఫ్ ఇంపాక్ట్ అనే టాస్క్ ఇచ్చాడు. హౌస్లోకి 6 బాక్సులు పంపించాడు బిగ్ బాస్. ఇందులో 2,50,000 వరకు నంబర్లు ఉన్నాయి. ఆ బాక్స్లో ఉన్న పాయింట్స్ను ఒక్కొక్కరికి కేటాయించాలి అని చెప్పాడు బిగ్ బాస్. కాగా ఇమ్మాన్యుయల్ 2,50,000, తనుజకి 2,00,000, డీమాంకి 1,50,000, సుమన్ శెట్టికి 1,00,000, భరణికి 50,000 ఇచ్చారు హౌస్మేట్స్. ఇక చివరిగా మిగిలిన 0ని సంజనకి ఇచ్చారు. దాంతో సంజన కాసేపు వాదన పెట్టుకుంది. సంజనకు ఇమ్మాన్యుయేల్, డీమన్ సపోర్ట్ చేశారు కానీ మిగిలినవారు ఆమెకు 0 ఇవ్వవాలని నిర్ణయించారు. దాంతో నేను ఎంత ఆడినా కూడా నాకు ఇచ్చింది 0 అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. 0 రావడంతో బిగ్ బాస్ సంజనను జైలుకు పంపాడు. ఆ తర్వాత ఈ వారం హౌస్లో ఉన్న అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది అని బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇప్పటినుంచి మీరు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. మీ ప్రదర్శనను బట్టే మీ స్కోర్ బోర్డు లెవెల్ పెరుగుతుంది. తద్వారా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్. ఈ వారం టాప్ 1లో నిలిచినవారు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. అలాగే టాప్గా నిలిచే 2 సభ్యులు ప్రేక్షకులను ఓట్ అపీల్ చేసుకుని వారి నిర్ణయంతో సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లీడర్ బోర్డులో చివరిగా ఉన్న హౌస్మేట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. దాంతోపాటు సంజన మొదటి ఛాలెంజ్లో పాల్గొనే ఛాన్స్ లేదు అని చెప్పాడు బిగ్ బాస్. కాగా మొదటి యుద్ధం స్వింగ్ జరా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్కు కళ్యాణ్ సంచలగ్గా ఉన్నాడు. ఈ టాస్క్లో ఇమ్మాన్యుయేల్ అదరగట్టాడు. అతనే విన్ అయ్యి మొదటి స్థానంలో నిలిచాడు. కాగా భరణి, డీమాన్, తనుజ చివరిగా సుమన్ శెట్టి నిలిచారు.